కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం వద్దు లోకేష్ అని పెడదామని టీడీపీలో కొంతమంది అంటున్నారు కదా, ఏ విధంగా చూడొచ్చు దీన్ని మనం? ఇప్పుడు డిప్యూటీ సీఎం లోకేష్కి ఇస్తాం, ఏం చేస్తాడు ఆయన? అర్థం ఏం చేస్తాడు డిప్యూటీ సీఎం ఏంటి? గత వైఎస్ఆర్సీపీలో 5 మంది డిప్యూటీలు ఉన్నారు సీఎంలు. ఎవడేం చేశాడు? మనిషికి ఉందాతనం కావాలి, హోదా కావాలి, చేయగలగాలి. ఆయన పదవి చేస్తున్నాడు కానీ డిప్యూటీ సీఎం వల్ల ఆయన ఏం చేయట్లా. పవన్ కళ్యాణ్ గా చేస్తున్నాడు, కూటమి ఒక్క నాయకుడుగా చేస్తున్నాడు, జనసేన నాయకుడిగా చేస్తున్నాడు, ప్రజల కోసం సేవ చేస్తున్నాడు. ఆయన ఇక్కడ సినిమా ఫీల్డ్ వదులుకుని కూడా ఆయన ఒక మంచి గుణం, మంచి వ్యక్తిత్వం అయింది. అంతేగాని డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కాదు, మంచి గుణం ఉన్నవాడే ప్రజలకు సేవ చేస్తాడు. సార్ వర్మ గారు కానివచ్చు అండ్ శ్రీనివాసరెడ్డి గారు ఎందుకు పవన్ కళ్యాణ్ కిందికి లాగాలని ఎందుకు చూస్తున్నారు? ఆయన లాగేదేం కాదు, అక్కడ డప్పు కొట్టుకుంటే ఈ పదవో ఆ పదవో ఆ కాంట్రాక్ట్ లో ఈ కాంట్రాక్ట్ లో ఏయో వచ్చి వస్తాయని వాళ్ళ డప్పులు కొడతాం. అక్కడ చంద్రబాబు నాయుడు ఏమి పవన్ కళ్యాణ్ తీసేయరు, ఇక్కడ లోకేష్ ఏమి వచ్చాడు, అందరూ బాగానే ఉన్నారు. వాళ్ళు ఈ మధ్యలో చెంచాగాళ్ళు వాళ్ళ కోసం వాళ్ళ స్వార్థాల కోసం ఏదో ఒక పుల్ల పెడుతుంటాడు. అరే ఎన్ని ఎవడు మొదలు పెట్టాడో ఎందుకు మొదలు పెట్టాడో అర్థం కాదు. ఇక్కడతో అంతం చేసుకుంటే మంచిది. పవన్ కళ్యాణ్ అనే నాయకుడు ఉంటేనే మీ కూటమి ఉంటుంది, అక్కడ ఇండియాలో బీజేపీ గవర్నమెంట్ ఉంటుంది. అది మాత్రం గుర్తుంచుకోండి.